వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. చిగురుపాటి జయరాం ని హత్య చేసిన రాకేష్ రెడ్డిని, అతనికి సాయం చేసిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వీరిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. జయరాం హత్య కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించినట్టుగా దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో అనేక మందిని విచారించిన అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. అసలు జయరాం హత్యకు ఆస్తి వివాదాలే కారణమా లేక డబ్బు లావాదేవీలు అనేది కస్టడీ విచారణలో తేలనుంది. హత్యకు దారితీసిన ఆ 4 కోట్ల రూపాయలు ఎక్కడివి, రాకేష్ రెడ్డి ఎటు నుంచి తెచ్చాడు, జయరాంకి అప్పు ఎలా ఇచ్చాడు, ఈ ప్రశ్నలతోనే జయరాం మర్డర్ కేసులో విచారణ మొదలుపెట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. కేవలం డబ్బుల కోసమే రాకేష్ రెడ్డి హత్య చేశాడా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ కేసులో అత్యంత కీలకమైన రాకేష్ రెడ్డి ఇంట్లో క్రైమ్ సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న రాకేష్ రెడ్డి ఇంట్లో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే కొత్త విషయాలు తెర మీదకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరి 31వ తేదీన జయరాం రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. అయితే ఆయన్ని అక్కడికి పిలిచిందెవరు అన్నది ముందుగా బయటపడే ఛాన్స్ ఉంది. ఒక అమ్మాయి పేరుతో ఉన్న సిమ్ కార్డ్ ద్వారా జయరాంకి రాకేష్ ఫోన్ చేయించినట్టుగా తేలింది. అయితే ఎవరా అమ్మాయి, జయరాం ఆమె మాట వినడంతోనే ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడన్నది తేలాల్సి ఉంది. రాకేష్ రెడ్డికి జయరాంకి ఆ అమ్మాయితో ఉన్న లింక్ ఏంటో కూడా తేలనుంది. అంతేకాదు 4.5 కోట్ల వ్యవహారంలో రాకేష్ రెడ్డికి జయరాంకి మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఆ 4.5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, జయరాంకి ఎందుకు అప్పుగా ఇచ్చారన్నది కూడా తేలనుంది. 4.5 కోట్లు ఇవ్వకపోవడం వల్లే రాకేష్ జయరాంని చంపాడని తేల్చారు నందిగామ పోలీసులు. ఇదిలా ఉంటే రాకేష్ రెడ్డికి జయరాంకి ఎన్ని రోజులుగా పరిచయం ఉందనే ప్రశ్న కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు సమాధానం వెతుకుతున్నారు. వీరిద్దరిని ఒకరికొకరు పరిచయం చేసింది ఎవరు, వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సెటిల్మెంట్లు చేశారు అనే మొత్తం కథని బయటకు లాగనున్నారు పోలీసులు. రాకేష్ రెడ్డి, ఆయనకు సహకరించిన శ్రీనివాస్నే కాదు, ఈ కేసులో మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీసులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. రాకేష్ రెడ్డికి జయరాంకి మధ్య పరిచయానికి కారణం శిఖా చౌదరిని అనే ప్రచారం ఉంది. అయితే అది ఎంతవరకు నిజమనేది కూడా తేలే ఛాన్స్ ఉంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి స్నేహం ఉందా లేదా అన్నది కూడా కస్టడీ విచారణలో తేలనుంది. రాకేష్ రెడ్డిని ఎదురుగా ఉంచి శిఖా చౌదరిని ప్రశ్నించే వీలు కూడా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య స్నేహం ఉందా, ఉంటే ఎన్నాళ్లు కొనసాగింది, హత్య జరిగిన నాటికి వారి స్నేహం కొనసాగుతోందా ఇంట్రాగేషన్లో తేలే ఛాన్స్ ఉంది. అంతేకాదు శిఖా చౌదరి పేరున ఉన్న జయరాం ఆస్తుల వివరాలు, ఆమెకు ఉన్న చెక్ పవర్ గురించి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు తేల్చే అవకాశం కనిపిస్తోంది. రాకేష్ ని, శ్రీనివాస్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిద్దరిని కూడా విచారించబోతున్నారు. మా ప్రతినిధి విజయ్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. విజయ్, దాదాపు 3 గంటలుగా చిగురుపాటి జయరాం హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏసీపీ బంజారాహిల్స్ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. దాదాపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఏసీపీ శ్రీనివాసరావు లోపల విచారిస్తున్నారు. ప్రధానంగా 4 అంశాలు ఈ కేసుకు సంబంధించిన విషయాలపైన ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. అటు ఏసీపీ బంజారాహిల్స్ ఆఫీస్ కి ఎక్స్ప్రెస్ టీవీకి సంబంధించినటువంటి ఎండీతో పాటుగా మరికొంతమంది టెట్రాన్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చారు. దాంతో పాటుగా ఈరోజు ఇద్దరు వ్యక్తులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధానంగా హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, హత్య కేవలం 4.5 కోట్ల అప్పు కోసం జరిగిందా లేదంటే ఇంకా ఏదైనా వివాదం ఉందా అనేది ప్రస్తుతం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు రాకేష్ రెడ్డికి జయరాంకి ఉన్నటువంటి సంబంధం ఏందనేది ప్రస్తుతం పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఎవరి ద్వారా పరిచయం అయ్యాడు, ఎవరి ద్వారా అతను ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశాడు, అసలు వాళ్ళకి పరిచయం ఏ రకంగా ఏర్పడింది అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఏసీపీ బంజారాహిల్స్ కార్యాలయంలోనే దాదాపు 3 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇక ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా పోలీసులు రాకేష్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని వెళ్లి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఆయన నివాసానికి తీసుకెళ్లి జయరాం హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో అనేక సాక్ష్యాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. జయరాం కాల్ డాటా కావచ్చు, శిఖా చౌదరికి సంబంధించిన కాల్ డాటా కావచ్చు, అన్ని రకాలుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ప్రతి సాక్ష్యాన్ని కూడా ఎవిడెన్స్ గా పెట్టుకున్న తర్వాతనే పోలీసులు ఈ రోజు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉంది, కేవలం 4.5 కోట్ల రూపాయల డబ్బు కోసమే జరిగితే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయన్నది పూర్తి స్థాయిలో విచారించే ప్రయత్నం మాత్రం
ఏసీపీ బంజారాహిల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ వెస్ట్ జోన్ కూడా ఈ యొక్క విచారణలో పాల్గొంటున్నారు. జయరామ్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ కంపెనీ ప్రతినిధులను కూడా పిలిపించారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే రాకేష్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎంత డబ్బులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు, కేవలం మీ డబ్బుల కోసమే జరిగిందా లేదంటే మరెవరి పాత్ర అయినా ఉందా అనేది మాత్రం పోలీసులు వెరిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పటివరకు 20 మంది సాక్ష్యాలు కీలకమైనటువంటి వాంగ్మూలం నమోదు చేశారు కాబట్టి రాకేష్ రెడ్డి విచారణ ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు రాకేష్ రెడ్డి ఇచ్చే ఇన్పుట్స్ను బట్టి రేపటి నుంచి మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఖచ్చితంగా శ్రీకా చౌదరిని విచారిస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రేపు శ్రీకా చౌదరితో పాటు పద్మశ్రీ జయరాం భార్యని కూడా మరొకసారి పోలీసులు కూడా స్టేట్మెంట్ కోసం ఆమె ఇంటికి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.